ఈరోజు శనివారం. శ్రావణ మాసంలో వచ్చే ఈ శనివారం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? శ్రావణ శనివారం. శనివారం అంటే మనలో ఒక ఆలోచన ఏమిటి? ఈరోజు శనివారం కదా, సోమవారం చేద్దాంలే, వాయిదా పద్ధతి. శనివారానికి మరొక పేరుంది, మందవారం అని. శనైశ్చరుడికి ఉన్న పేర్లలో ఒకటి మందుడు అని. శనైః చరతీతి శనైశ్చర, నెమ్మదిగా నడిచేటటువంటి వాడు. శని కారకత్వ లక్షణాలలో ప్రతి అంశాన్ని నెమ్మదిగా మందకొడిగా మార్చడం ప్రధాన లక్షణం. శని గోచార రీత్యా ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తూ వక్రించబడినటువంటి కారణం చేత వక్రి అనే లక్షణంతో, అంటే భూమండలానికి దగ్గరగా ఉన్న పరిస్థితి ఏర్పడడంతో ఈ 17వ జూలై గత నెల నుంచి నవంబర్ వరకు కుంభరాశిలో ఉండే ఫలితాలనే అందిస్తాడు. వక్రించిన లక్షణం కారణం చేత శని ప్రభావం మరింత నెమ్మదిగా మారుతుంది. ఈ ప్రభావం తొలగించుకోవాలి అంటే శ్రావణ మాసంలో శనివారాలలో ప్రత్యేకంగా శనివార దీపం వెలిగించాలి. వ్రత చూడామణి అనే గ్రంథం శ్రావణ శనివార వ్రతం అనే ఒక ప్రత్యేక వ్రతాన్ని మనకు మాస వార సంబంధిత వ్రతాలలో ఒకటిగా తెలియజేస్తుంది. ఉప పురాణాలలో ఒకటైన ఆదిత్య పురాణంలో కూడా ఈ వ్రత ప్రస్తావన ఉంది. శ్రావణ శనివారం వెంకటేశ్వర దీపారాధనకు ప్రత్యేకం. పూర్వకాలంలో మహిళలు వెంకటేశ్వర దీపారాధన ఇంటిలో చేసేటటువంటి వారు. ఆ సమయంలో వారొక పాట కూడా పాడేటటువంటి వారు. సేవించపోదాము రే తిరుమల కొండ చేరిన ముద్దు స్వామిని, ఇలాంటి పాటలు పాడుతూ వాళ్ళు దీపాన్ని వెలిగించేటటువంటి వారు. వెంకటేశ్వర దీపారాధన పరోక్షంగా ఇదే శనైశ్చర దీపారాధన. శ్రావణ మాసం శనివారం ఉదయమే లేచి ఈరోజు శ్రావణ శనివారం అని తలచుకొని తలంటు స్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన వస్త్రాలు చీర ధరించి 5 గుప్పిళ్ళు బియ్యాన్ని నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి. కాసేపు అయ్యాక ఆ తడిపొడిగా ఉండే బియ్యాన్ని దంచి ముద్ద చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ముద్దలో శరీరమే ప్రతీక. ఈ బియ్యం పిండి ముద్దలో బెల్లం, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, పాలు, ఈ 4ంటిని కలిపిన ఎడల ముందుగా ఉండే బియ్యం పిండి కారణంగా 5 వస్తువుల సమాహారంగా మారుతుంది. పాంచభౌతిక దేహానికి ప్రతీక, ప్రకృతికి ప్రతీక. ఆ పిండిని ముద్దగా చేసి దీపం ప్రమిద వలె సిద్ధం చేసుకుని కరిగించిన నెయ్యి పోసి ఆకాశం వైపు చూచే విధంగా 2 జ్యోతులను అందులో ఉంచి వెలిగించిన మరి ఒక దీపంతో ఈ 2 దీపాలను వెలిగించాలి. 2 దీపాలు ప్రత్యేకం. ఒకటి జీవుడు, రెండవది దేవుడు. ఈ భావనతో ఇలా 2 దీపాలు వెలిగించిన తరువాత ఆ జ్యోతిని చూస్తూ వెంకటేశ్వర స్మరణ చేయాలి. శనివారం వెంకటేశ్వరారాధన దీపారాధన ప్రత్యేకం. ఈ దీపారాధన శనివార సంబంధిత దీపారాధన, శని దోషాన్ని తొలగించేటటువంటి దీపారాధన. మనలో ప్రాణశక్తి ఆషాఢ మాసంలో దక్షిణాయనం ప్రారంభం కావడంతో కాస్త మసగబారుతూ ఉంటుంది, కొడిగట్టుతూ ఉంటుంది. ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నన్నిరుడు తిమ్మమ పశోగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దశ. దశ దిక్కుల జ్వాజ్వల్యమానంగా కాంతులను విరజిమ్మే విధంగా మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి ఉద్దీపనం చెందాలి. దీపారాధన చేయాలి. దీపాన్ని వెలిగించడం వేరు, దీపాన్ని ఆరాధన చేయడం వేరు. దీపాన్ని వెలిగిస్తున్నాం, కాంతి లభిస్తుంది. దీపాన్ని ఆరాధన చేస్తున్నాం, జ్ఞానకాంతి లభిస్తుంది. ఈ రెండవది ప్రత్యేకం.
విశాల విశ్వానికి వెలుగునిచ్చేటటువంటి జ్యోతి, దీపం, కాంతి సూర్యుడు. ఇక్కడ కాకపోతే మరి ఒక చోట రాత్రి వేళ కూడా ఆయన కాంతిని ఇస్తూనే ఉంటాడు, వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాడు. ప్రపంచానికే కాంతి సూర్యుడు అనే దీపం, నక్షత్రాల దీపాలు, చంద్రుడు ఒక దీపం. ఈ అన్నింటికీ మించి మనస్సు ఇంకా పెద్ద దీపం. కనిపించే దీపాలను చూచేటటువంటి కన్నులు మూసుకున్నప్పుడు కూడా లోకంలో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కదా మనకు. ఎలా? మనస్సు అనే దీపం ద్వారా. ఈ మనస్సు అనే దీపం ఆరిపోతే ఈ లోకంతో, ఈ దేహంతో మనకు సంబంధం లేకుండా పోతుంది. కనుక మనస్సును జ్వాజ్వల్యమానంగా వెలిగే విధంగా మార్చుకోవాలి అంటూ ప్రాచీనులు శ్రావణ మాసంలోని శనివారం నాడు ఇలా దీపాన్ని వెలిగించాలి అన్నారు. శ్రావణము నూరడం అని అర్థం, శ్రవణము వినడము అని అర్థం. శుశ్రవ బాగా వినడం నేర్చుకోవాలి. శ్రావణి ఆ సాధనం. పూర్వకాలంలో కల్వం అనేటటువంటి వారు ఔషధాన్ని సిద్ధం చేసే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ పరికరానికి శ్రావణి అని పేరు. మనస్సును మనం బాగా అధ్యయనం చేసే నిమిత్తమై ఆంతరంగికమైన యాత్ర చేసే కొద్దీ శ్రావణ మాసంలోని దీపారాధన ప్రత్యేకం అర్థమవుతుంది. ఈ ఆచారాన్ని విస్తృతంగా మార్చే నిమిత్తమై శ్రావణ శనివారం నాడు మన ఇంటిలో ఉండే బియ్యం 5 పిడికిళ్ళు కాకుండా 5 గృహాలకు వెళ్ళి 5 ఇళ్లలో నుంచి గుప్పెడు బియ్యాన్ని సేకరించి తద్వారా వారికి కూడా ఈ వ్రతం యొక్క ప్రాధాన్యత చెప్పే విధంగా ప్రాచీనులు సంప్రదాయాన్ని ఇలా విస్తరింపజేశారు. ఇది 2వ అంశం. కనుక శ్రావణ శనివారం దీపారాధన ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, మనోబలాన్ని పెంచుకోవడం ప్రయోజనం.